మరేం లేదు బాబ్జీ గారు, మా నల్లబాబు సోములుగాడని మా పాలేరుగా లేడు, అదిగో ఆడే ఆడి కూతురికి కడుపు చేశాడంట. అంటే ఏమిటి బాబాయ్, అది ఇప్పుడు నెల తప్పింది. ఇంకో 8 నెలలు తప్పనివరా, ఆడో మగో తేలిపోద్ది. పుట్టిన బిడ్డ పోలికను బట్టి నల్లబాబు గారి ఫాల్ట్ ఎంత వరకు డిసైడ్ అయిపోద్ది. యారా నల్లబాబు, ఏంటి కథ? నిజమేనండి, దాన్ని పెళ్ళాడదాం అనుకుంటున్నాను. ఇదేమైనా పంచాయతీ గుణా, పశువు సంతాలు గుణా? నువ్వురా. క్షమించండి, మన ఊరి కట్టుబాటుని కాదని మీ పెద్దరికాన్ని మర్చిపోయి తప్పు చేశాను. మా నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ అమ్మాజిని పెళ్లి చేసుకుంటాను. ఆగండి బాబుజీ గారు. తప్పొప్పుకున్నాడుగా వదిలే. తప్పు చేసిన ప్రతివాడిని క్షమించుకుంటూ పోతే పంచాయతీ పరువు, నా మర్యాద గోదాట్లో కలిసిపోతాయి. మరి నా పరువు మర్యాదల్ని గోదాట్లో కలిపిన వీళ్ళిద్దరిని రాళ్లు గట్టి గోదాట్లో కలిపేయండి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం దంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. రాంబాబు, రాంబాబు, రండి రండి. కబురు పెడితే నేనే వచ్చేవాడిగా, లోపలికి రండి. నేను వచ్చింది నీ కోసం కాదు, నీ కొడుకు కోసం. నా కొడుకు కోసం? ఎందుకండి, ఏమైంది? వాడు వెధవేషాలు వేస్తున్నాడు, అందుకోసం. ముందు నీ కొడుకును బయటికి పిలువు. వాడేమన్నా తప్పు చేశాడా? నాతో చెప్పండి. పిలుస్తావా? నన్నే లోపలికి వెళ్ళమంటావా? క్షమించండి. ఒళ్ళు బలిసిందా? నా తీర్పు కాదని వాళ్ళకి పెళ్లి చేస్తావా? చేశాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపేస్తాను ఇంకో మాట మాట్లాడావంటే. అదే పని నేను చేయగలను. చంపేస్తావా? చంపేస్తావా? చంపు, చంపు. చావంటే ఎంత సరదాగుందా? చావు, చావైతే ఒళ్ళు కొవ్వెక్కిందా? ఆయన మీద తిరగబడతావా? కొవ్వెక్కింది నాకు కాదు, వీడికి. ఏంటో చంపేది? బాబుజీ గారు, మీకు దండం పెడతారు, వాడిని ఏం చేయకండి. మీకు కారణం అనుకుంటాను. ఏం నువ్వు చేస్తున్న పని? ఒరే తండ్రి, నన్న గౌరవం ఏమాత్రం ఉన్నా నోరు మూసుకొని లోపలికి పద. నాన్న, నేను చెప్పేది లోపలికి పద. అసలు నేను ఏం తప్పు చేశాను నువ్వు ఆయన కాళ్ళ మీద పడ్డావు? ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేయడం నేను చేసిన తప్ప? ప్రేమించుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి ఈయన గారి పర్మిషన్ తీసుకోవాలా? ఈ ఊళ్ళో ఎవరు బతకాలో ఎవరు చావాలో నిర్ణయించాల్సింది నేను. నువ్వేమన్నా దేవుడువా? నీకేమన్నా కొమ్ములు వచ్చాయా? ఈ ఊరి రాజ్యాంగం, ఈ ఊరి దేవుడు ఆయనే. ఇక్కడ ఆయన మాట వేద హక్కు. నోరు మూసుకొని లోపలికి పద. లోపలికి. ఇదిగో, నీ కొడుకు బయటికి వచ్చాడా? నీ మొగుడు ప్రాణాలతో ఉండడు. బాబ్జీ గారు, ఇంతకాలం పెంపుడు కుక్కలా మీ వెనకాలే తిరిగాను. మీరు అవునంటే అవును, కాదంటే కాదు అన్నాను. ఈ ఒక్కసారికి నా ముఖం చూసి వాడిని వదిలేయండి. వాడెంత కిరాతకుడో నాకు తెలుసు. అడ్డొచ్చిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. నువ్వు లేకుండా మేం బ్రతకలేవురా.